నమస్కారం అండి. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు నేను అరిసెల పాకము ఎలా పట్టుకోవాలో మళ్ళీ చూపిస్తాను. నిన్న నేను చేసుకున్న వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఇప్పుడు మా చెల్లెలకి బాగా కుదిరాయి అని అరిసెలన్నీ నాకు కూడా పట్టి అంటే సరే ఆమె కూడా చేస్తూ మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ కిలో బెల్లం ఇట్లా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది మొత్తం దాంట్లో వేసుకోవాలి. కిలోన్నర బియ్యము 24 అవర్స్ మంచిగా నానబెట్టుకొని మరకిచ్చేసి పట్టించి పెట్టుకోవాలి. కిలోన్నరకి కిలో బెల్లం వేసుకోవాలి. అది కొలత. మంచిగా స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. నా అరిసెలు నిన్న మా పిల్లలందరూ తిని బాగున్నాయి అన్నారు. అందుకని మా చెల్లెలకు కూడా పట్టిమంటే పట్టిస్తున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి పాకానికి. ఇక్కడ టీ పెట్టుకుంటున్నాము. చల్లగా ఉందని టీ తాగుతున్నాం. మా చెల్లెలు వచ్చిందని టీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నామండి. సంక్రాంతి హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాం. మేము కూడా పిండి వంటలు చేసుకుంటున్నామండి. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. గసగసాలు కూడా వేసుకుంటే మంచిది, బాగుంటుంది టేస్ట్. వేసుకోవచ్చు. మళ్ళీ గసగసాలు కూడా ఉంటే కొన్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఏమో ఈ యాలుక్కాయలు అది అయ్యేలోపు యాలుక్కాయలు దంచి పెట్టుకోవాలి, పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక 6-7 యాలుక్కాయలు మంచి సువాసన వస్తాయి. మంచిగా దంచి పెట్టుకోవాలి. లేదా వాటర్, ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం ఈ పాకం ఇట్లా వేసుకొని చూసుకోవాలి. పాకం ఇట్లా దగ్గరికంటే ఇట్లా మంచిగా ఉంటలాగా అవ్వాలి. ఇదిగోండి, ఇది ఇట్లా ఉంటలాగా అయితే పాకం వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి, మంచిగా వస్తాయి అరిసెలు. ఒక 3 స్పూన్స్ వేసాను నెయ్యి నేను. తర్వాత గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్స్. తెల్ల నువ్వులు. ఈ సంక్రాంతి పండుగకు నువ్వులు బాగా వాడాలండి. ఈ పండగకి సిస్టమే నువ్వులు మంచిగా వాడుకోవాలన్నమాట. ఇదిగోండి నువ్వులు మనకు కావాల్సిన మంచిగా తినాలి నువ్వులు. ఈ పండగకి, సంక్రాంతి పండగకి తెలంగాణ సైడు నువ్వుల జొన్న రొట్టెలు, నువ్వులతోటి చింతకాయలు వస్తాయి కదా, దాంతో నువ్వుల పచ్చడి కూడా చేసుకుంటాం మేము. అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను. ఇదిగోండి యాలక్కాయల పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. మళ్ళీ మధ్యలో తినాలనిపిస్తే కూడా నేను చేస్తాను. బయట కొన్నవి ముక్కిన వాసన వస్తుంది. ఒక్కరోజు కష్టపడ్డామంటే మనం మంచిగా చేసుకొని టేస్టీగా తినొచ్చు. హెల్తీగా, టేస్ట్గా కాదు హెల్తీగా తినొచ్చు. మంచిగా రకరకాల పిండి వంటలు చేసుకొని కైట్లు ఎగరేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ సంక్రాంతి హాలిడేస్. ఇంకేం చెప్తాము. కరెక్ట్గా 2 kgsకి 1 kg బెల్లం వేసాము. కరెక్ట్ చూడండి ఎంత మధురంలాగా ఎంత బాగా వచ్చిందో. రోహన్ ఇదిగో చలివిడి. పిల్లలకి చలివిండి పెడితే చాలా మంచిదండి, గట్టిగా ఉంటారు. అవి హెల్తీగా కూడా. ఇది రోజు పిల్లలకి ఒక ముద్ద చలివిండి పెడితే కానీ పిల్లలు మంచిగా బలంగా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుందిలేండి ఇప్పటి